వికారాబాద్ జిల్లా పరిగి మండలం యాబాజ్గూడ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఎన్నికల విషయం గురించి యాబాజ్గూడెంలో యువకులను అడిగి తెలుసుకుందాము ఇప్పుడు. ఓకే, మీ పేరు? నరేంద్ర అన్న. నరేందర్. యాబాజ్గూడ గ్రామమేనా? మాది స్వగ్రామం యాబాజ్గూడనే. ఓకే, ఇక్కడ ఎన్నికల పరిస్థితి, ఎన్నికల వేడి ఎలా ఉంది? ప్రస్తుతానికి అయితే మా ఊర్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్ కు సపోర్ట్ ఎక్కువ ఉందండి. గెలిచేది కూడా ఆయననే. 100% పక్క బీసీ క్యాండిడేట్ కంకర్ నరసింహులు గెలుస్తుండు. మీ యూత్ అంతా ఇప్పుడు అతనికే సపోర్ట్ చేస్తున్నారా? మా దగ్గర ఉన్న బీసీలు, ఎస్సీలు, ఈ బీసీ ఎస్సీ క్యాండిడేట్లు అంబేద్కర్ యువజన సంఘం, శివాజీ యువజన సంఘం మొత్తం కలిసి కంకర్ నరసింహులకే సపోర్ట్ చేస్తున్నాం. పక్క ఆయననే గెలుస్తాడు మా ఊర్లో. పక్క యువకులు. మీ పేరు? ఇంద్రసేన. మీ అభిప్రాయం ఏం చెప్పండి. ఇప్పుడు గత అన్నట్టు లాస్ట్ 15 years నుంచి బీసీలకు ఇది రాలేదు. మొత్తం రెడ్డిసే వాళ్ళ డామినెన్సే నడుస్తుంది. సో ఇప్పుడు మేము నిర్ణయించుకున్నామంటే ఈ నరసింహులు పెద్ద ఆయననే ఆయనకి సపోర్ట్ చేసి ఆయననే ఎన్నుకుందాం అనుకుంటున్నాం. మేము 100% ఆయనే గెలుస్తాడు. ఇప్పటి నుంచి మేము కూడా చూపిద్దాం అనుకుంటున్నాం. అదే డామినెన్స్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఇక్కడ యువకుల యొక్క మనోభావాలు తెలుసుకుంటే యువత కూడా మంచి గట్టి పట్టుపైనే ఉన్నారు. యాదమ్మ గారిని అఖండ విజయంతో గెలిపించే పరిస్థితులే కనిపిస్తున్నాయి ఇక్కడ చూస్తుంటే వీళ్ళని. ఓకే, ముందుగా మా దగ్గర బీసీ రిజర్వేషన్ వచ్చిందన్న. అప్పుడు ఏమైందంటే మా ఊర్లో రెడ్లు చేసే రాజకీయం బట్టి బీసీ కాస్త వాళ్ళకి అవకాశం లేదని బీసీ రిజర్వేషన్ కాస్త జనరల్ చేసిరు. అదే విధంగా మా ఊర్లో ఇండ్ల ప్రోగ్రాం పెట్టినప్పుడు ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇస్తామని చెప్పి ఇప్పుడున్న రెడ్డి సాపు మా ఊర్లో గ్రామంలో అసలు ఎవరికి ఇండ్లే ఇయ్యలేడు. ఇక్కడ ఎమ్మెల్యే పాపం ఆయన తిప్పల పడ్డా ఈయన చేసే రాజకీయం వల్ల అక్కడ ఆయనకు ప్లస్ కాదు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కూడా నాశనం చేసే పరిస్థితి ఉన్నది. ఇప్పుడున్న ఆయన రెడ్డి ఎవరైతే శశిధర్ రెడ్డి నిలబడ్డాడో ఆయన కోట వేయకుండా ఖచ్చితంగా యాదమ్మ నరసింహులకు మాత్రం పక్కా 100% ఓటేస్తాం. ఉన్నాము ఇక్కడ మన స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఒక రైతుని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు. మీ పేరు? బాలయ్య సార్. ఊరు? యాబాజ్గూడ. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి కదా, ఇప్పుడు ఎన్నికల గురించి పోరు ఎలా ఉంది మీ ఊళ్ళో? ఇక్కడ నరసింహులు యాదయ్య గారికి, యాదమ్మకు ఆమె వాళ్ళని నిలబెట్టి గెలిపించుకుందామని మా కోరిక. పేదలకు చాలా సహకరించిండు ఆయన. గత 20 సంవత్సరాల కింద తొండపల్లి యాబాజ్గూడ గ్రామ పంచాయతీ ఒకటి ఉన్నప్పుడు పోటీ చేసిండు పేదలకు సాయం చేద్దామని. అక్కడ కొన్ని ఓట్లతోని ఓడిపోయిండు. ఇప్పుడు మళ్ళీ ఆయననే నిలబెట్టి మేము గెలిపిస్తామని మా ఊరందరి కోరికలు అవే ఉన్నాయి సార్. అందరికీ సహకరిస్తాడు. ఇంకొకటి ఓసీ చేసిండు, ఎస్సీ చేసిండు, బీసీకి రాలేదు రెండొకటి. అందుకని మా అందరం ఊరి పబ్లిక్ అందరం మాట్లాడుకొని ఆయనను నిలబడమని చెప్పినాం మేము. ఓకే, మొత్తం మీద యాదమ్మ గారికి సపోర్ట్ చేస్తున్నారు. నరసింహులకు సపోర్ట్ చేద్దామని మా ఉద్దేశం. పబ్లిక్ మొత్తం. మరి ఊళ్ళో పరిస్థితి, ప్రజల పరిస్థితి ఎలా ఉంది? ప్రజల పరిస్థితి మొత్తం యాదమ్మకు నరసింహులకే ఉన్నా సార్. ఓకే, మొత్తం మీద ఇండిపెండెంట్ క్యాండిడేట్ కే సపోర్ట్ చేస్తున్నాం మేము. మాకు అండగా నిలబడేటట్లు మాకు భరోసా ఉన్నది ఆయన మీద. ఆయననే నిలబెడదామని మేము అందరం మాట్లాడుకొని చెప్పినాము. ఇప్పుడు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తాం సార్. ఓకే.